హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో చూశారు కదండి. ఇచ్చి పడేసిన తేజ అండ్ గౌతమ్. నిజంగా ఈళ్ళు మాట్లాడే మాటలు అసలు వీళ్ళకన్నా సరే కరెక్ట్ అనిపిస్తాయా లేదా అంటే బ్యాక్‌కెళ్ళి చూస్తే, అరే మనం మాట్లాడింది కరెక్టేనా అన్నప్పుడు మన మాట కూడా మనకు కరెక్ట్ అనిపించాలా. వాళ్ళ మాటలు కూడా వాళ్ళకి కరెక్ట్ అనిపించని విధంగా ఉన్నాయి. ప్రేరణ అండ్ నిఖిల్ నామినేషన్స్. ప్రేరణకి గౌతమ్, నిఖిల్‌కి తేజ ఇచ్చి పడేశారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఇది గదా నామినేషన్ అంటే అనిపించింది. విత్ పాయింట్ చెప్తాను. చివరిదాకా చూసి కమెంట్ చేయండి. ఓకే. ఇంక మొద్దు అభిమానం మీద, మొండి అభిమానం మీద, లేదు ప్రేరణ కరెక్టు, ఈ విషయంలో నిఖిల్ కరెక్ట్ అంటే మనం చేయగలిగింది ఏం లేదు. సో, ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. ఓకే. దాన్ని కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే అందరికి ఒకలాగా ఉండవు కాబట్టి ఒపీనియన్స్. సో, వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. ప్రోమో నామినేషన్స్ ప్రోమో బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఏంటి? బిగ్ బాస్ ఇంట్లో మీ ప్రయాణం ఒక అందమైన పెయింటింగ్ లాగా ఉంటుందా? లేకపోతే మరకబడుతుందా? అనేది మీరు ఇంట్లో ఏర్పరచుకున్న సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ఇంట్లో కొనసాగకూడదని మీరు అనుకుంటున్నారో వారి పెయింటింగ్‌ని మీరు పాడు చేసి నామినేట్ చేయండి అనేది లైన్ ఇచ్చేసాడు. తర్వాత ప్రేరణ. ఇక్కడ స్టార్టింగ్. నాకు ఈయన జర్నీయే అర్థం కావటం లేదు. టీమ్ వర్క్ అనే కాన్సెప్ట్‌కి ఎగనెస్ట్ ఎళ్ళాడు అనేదేమ. ఓకే. ఈమె ఎంత తెలివిగలదంటే రాత్రి రోహిణి చెప్తుంది. సో, నువ్వెక్కువ లాక్కింకా పని చేయలేదు అది సీతాఫలం విషయము అయిపోయింది. నువ్వు ఇచ్చావు ఆల్రెడీ. అది వాంటెడ్‌గా చేసినట్టే అనిపిస్తుంది. అయినా నువ్వు ఇంత మించి లాక్కు అనేది కట్ చేసాడు బిగ్ బాస్ తర్వాత చూస్తే మీరు. అంటే ఆ పాయింట్ కూడా ఇంక్లూడ్ చేసిందో లేదో తెలీదు. కొత్త పాయింట్ ఎతుక్కుంది. ఎప్పుడో రెడ్ టీము ఆ పాయింట్ ఎతుక్కుంది. సో, టీమ్ వర్క్. టీమ్ వర్క్ అంటే నువ్వు అనుకుంటున్న టీమ్ వర్క్ ఏంటమ్మా ప్రేరణ అనిపించింది నాకైతే. అంటే టీమ్ వర్క్ అంటే నీతో, యష్మితో మీరు ఏదనుకుంటే అది ఓకే అంటాం టీమ్ వర్కా? అదే టీమ్ వర్క్ అయితే అది కూడా చేశాడు గౌతమ్ అప్పుడు. యష్మి చెప్పిన ప్రతి మాట విన్నాడు. యష్మి నువ్వు తప్పుకోవాలి గౌతమ్ అంటే గౌతమ్ తప్పుకున్నాడు. యష్మి నువ్వు గేమ్‌కి ఎళ్లి ఆడు అంటే ఒప్పుకున్నాడు. యష్మి మేమిద్దరం వెళ్తామంటే మీ ఇద్దరే ఎళ్ళండి అన్నాడు. వచ్చి నాకు కూడా నామినేషన్‌లో ఉన్నాను నేను ఆడతాను అంటే లేదు మేమిద్దరం వెళ్తా అంటే ఒప్పుకున్నాడు. మోర్ ఓవర్ ముగ్గురులో ఒకరిని తీయాలనుకున్నప్పుడు మీరు గౌతమ్‌ని తీసినా గ్రేస్‌ఫుల్‌గా యాక్సెప్ట్ చేశాడు. ఇంకింతకు మించి టీమ్ వర్క్ ఏంటి? గేమ్ ఆలోచిస్తే అర్థమైద్ది. మొండిగా వితండవాదం చేస్తే ఏం తెలీదు. లేదు ప్రేరణ చేసినయన్నీ కరెక్ట్ అంటే ఏం తెలీదు. సో, ఈ ప్రాసెస్‌లో ప్రేరణ చేసిన ఇంకో బ్లండర్ ఉంది. టీమ్ వర్క్ అంటే నీకు యష్మికి టీమ్ వర్క్ అంటే ఆయన ఎలాగో చేస్తాడు? ఓకే. నాకిప్పుడు అర్థమవుతుంది. టీమ్ వర్క్ నీలో లేదంటే ఇప్పుడు చూడు మేమెంత గ్రూప్‌గా ఉన్నాము. నేను, యష్మి, నిఖిలు, పృథ్వీ హ్యాపీగా ఉంటాను. ఎవరికి ఎయాల్సిన వాళ్ళని వాళ్ళకేస్తున్నాం. నీలో ఆ క్వాలిటీస్ లేవనుకుంటుందా ఏందేమా? యెస్, ఆ క్వాలిటీస్ నువ్వనుకుంటున్న టీమ్ వర్క్ అదే అయితే యెస్ గౌతమ్‌లో ఆ క్వాలిటీస్ లేవు. ఇంకొకటి అసలా ఆ రెడ్ టీమ్‌లో ప్రేరణని దాదాపు కావాలంటే 4, 5 సార్లు నామినేట్ చేయొచ్చు గౌతమ్. ఎందుకు తెలుసా? టేస్టీ తేజ వచ్చి ఒక ఆటలో క్రూషియల్ పాయింట్ ఒకటి చెప్తాడు. గౌతమ్ ఒక పాయింట్ ముందుకు జరిగాడు. ప్రేరణ 2 పాయింట్లు ముందుకు జరిగింది. సో, నీ తర్వాత గౌతమ్ ఉండటానికే ఎలిజిబుల్ ఆటలో. ఆడికి ఛాన్స్ పోగొట్టినోళ్ళు అవుతారంటే అయన్నీ నేను ఆలోచించడం లేదని వదిలేస్తది. సో, నీకు టీమ్ వర్క్ లేనట్టు మీ టీమ్‌లో మీ రెడ్ టీమ్‌లో ఒక్కడైన గౌతమ్‌ని కేవలం ఆ రోజు నీకుండా గౌతమ్ ఎలిమినేట్ కాబడ్డాడు. ఆ గేమ్ నుంచి. అట్‌లీస్ట్ యష్మికి తెలీదు. యష్మి కూడా అంటది. అది ప్రేరణకి తెలుసు గాని నాకు చెప్పలేదు అని. గౌతమ్ కూడా అంటాడు. ప్రేరణకి చెప్పాడంటే టెస్ట్ తేజ నాకు తెలీదు అని. సో, నీ టీమ్‌లో నువ్వే ఒకరిని తీసేసావు. టీమ్ స్పిరిట్ లేదక్కడ నీకు. అంటే నీ ఉద్దేశ్యం ఏంది? ఉంటే నేనుండాలి, లేకపోతే యష్మి ఉండాలి. ఆయనేముంది గొట్టం. ఉంటే అంత, లేకపోతే ఎంత గౌతమ్ అన్నట్టు నీకున్న తెలివికి నువ్వు చెప్పలేవా? నో గైస్. గౌతమ్ ఒక పాయింట్ ముందుకు జరిగింది యష్మి. నువ్వెలాగూ ఎళ్ళలేవు. మేమిద్దరం ఎళ్తాము. ఏది గెలిచినా మన టీమే గదా! అని ఆలోచించగలగటం టీమ్ స్పిరిట్. అదెక్కడుంది నీకు? నువ్వు ఈరోజు టీమ్ వర్క్ గురించి మాట్లాడటం అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమిరా బాలరాజు అన్నట్టే ఉంది నాకు. రైట్. గౌతమ్ ఇచ్చి పడేశాడు. చూడండి. ఒక మనిషికి బ్రాండింగ్ వేయటం అనేది డిస్‌రెస్పెక్ట్‌ఫుల్. మీరు చేసిందదే. అవమానానికి, ఆచరించకపోవటానికి చాలా తేడా ఉంది. ఓకే. సో, ప్రతిదానికి అరే! నువ్వు తప్పు చేసావు. నీ వల్లనే ఓడిపోయాం. అంటే అది టీమ్‌మేట్ లక్షణం గాదు. మెగా చీఫ్ లక్షణం గూడా గాదు అని చెప్తా. ఫేవరిటిజం, గ్రూపిజం కనిపిస్తున్నాయి అంటాడు. ఎక్సలెంట్ మాట ఇది. సో, నిజంగా గేమ్ ఓడిపోయినప్పుడు నీ వల్లే అని ఎన్ని సార్లు అసలు ఆయన టార్చర్ చేశారు. యష్మి అండ్ ప్రేరణ ఆ గేమ్‌లో. అసలు కంప్లీట్ గేమ్ పోవటానికి నువ్వే అన్నట్టు. ఆయన ఆయన ఈళ్ళకంటే బాగానే ఆడాడు అన్ని గేములు. ఈళ్ళిద్దరు పోయి పొడిచింది లేదు. సో, ఆయన యాపిల్ టాస్క్‌లో బాగానే ఆడాడు. తర్వాత వాటర్ టాస్క్‌లో బాగానే ప్రొటెక్ట్ చేసుకున్నాడు. ఇంకో టాస్క్‌లో తాలు టాస్క్‌లో కూడా నిఖిల్‌కి పోటీ ఇచ్చింది ఆయనే. ఓవరాల్ ఆయన పెర్ఫార్మన్స్ గుడ్డే. కానీ
జెన్యూన్‌గా ఒప్పుకుంటాడు. ఇంకా ట్రై చేయాల్సింది నేను అని. అది వీళ్ళకేదో తప్పులాగా కనిపిస్తుంది. యెస్. అప్పటికి ఈయనేమంటున్నాడు, టీమ్‌మేట్ లక్షణం కాదు ఒక క్యాండిడేట్ తప్పు చేసినా అది, ఇది, అది, ఇది అంటాం. ఎగ్జాక్ట్‌లీ. నీకెక్కడ టీమ్‌మేట్‌ల బాధలు తెలుసుకోవాలని ఉంది. నాకు తెలిసి ఏమో సంచాలక్‌గా ఫిట్ గాదు. ఒక మెగా చీఫ్‌గా ఫిట్ గాదు. మనకేదన్నా ఒక పవరొచ్చినప్పుడు ఎంతమందిని ఎలా చూసుకున్నామనేది నీకిది. నువ్వెంత కష్టమేం చేయగాక, ఊరక చిరాకు పడటం, ఎదుటి వాళ్ళని తిట్టటం, ఎదుటి వాళ్ళ మీద రుసరుసలాటం చేస్తే ఎందుకు? అందరూ పడరు గదా! ఇప్పుడు నేనున్నానబ్బా! నేనొక మాట నా పెళ్ళాన్నంటే పడిద్ది. నా పిల్లలనంటే పడతారు. బయటోళ్ళంటే ఉర్రా నువ్వు అంటారు. సో, అట్నే మనకున్నయి కొన్ని మార్చుకోవాలి హౌస్‌లో ఉన్నప్పుడు. అందరూ ఎందుకు పడతారు చెప్పండి? అందరూ పడరు గదా! మన ఇంట్లో వాళ్ళైతే పడతారు. మిగిలినోళ్ళు పడరు గదా! సో, ఇక్కడ ఫేవరిటిజం, గ్రూపిజం అన్నప్పుడు నాకు తెలుసు నువ్వు కావాలని ఈ పాయింట్ ఇస్తుంటే రియాలిటీ ఈజ్ సీయింగ్ అంటాడు. యెస్. రాత్రే తెలిసిందది. రాత్రి ఒక్కసారి అర్ధరాత్రి ముచ్చట్లకెళ్ళండి. ఏం జరిగిందండి? ఫేవరిటిజం అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తులకు ఒకే రకమైన పనిష్మెంట్ ఇవ్వాల్సొచ్చినప్పుడు నువ్వు నబీల్‌కి ఏం పనిష్మెంట్ ఇచ్చావు? గౌతమ్‌కి ఏం పనిష్మెంట్ ఇచ్చావు? ఫేవరిటిజం కాదా? గ్రూపిజం ప్రతిసారి ఎవరైనా ఇప్పుడు అక్కడ 'టేస్టీ తేజ' అండ్ 'నిఖిల్‌కి' పడుతుంటే టప్పున లేచొచ్చావుగా నువ్వు. వేరే వాళ్ళకి లేసొస్తున్నావా? దీన్నేమంటారు? గ్రూపిజం. నబీల్‌తో మాట్లాడేటప్పుడు మా వాళ్ళని నువ్వు అన్నావు అని ఎక్కడని అక్కడ వాళ్ళకి ఎక్కిచ్చేసి తర్వాత చెప్పలేదు కదా నువ్వు. నువ్వు ఎవరి వాళ్ళని ఎవరిగా చూసినట్టు? గ్రూపిజం. నబ్ గౌతమ్ అన్న ఫేవరిటిజం చూపించావు నువ్వు. గౌతమ్ అన్న గ్రూపిజం చూపించావు. అసలు హెన్స్ ప్రూవ్డ్ అంతే. హెన్స్ ప్రూవ్డ్. గ్రూపిజం అండ్ ఫేవరిటిజం చూపిస్తుందని. ప్రతి పాయింట్ బుల్లెట్ లాగానే ఉంది గౌతమ్‌ది. తర్వాత నిఖిల్. అసలు టేస్టీ తేజ అల్లాడిచ్చాడు మళ్ళా నెక్స్ట్. నిఖిల్ ఏమన్నాడు? ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ప్రక్రియలో తప్పు చేశావు. తర్వాత తప్పు ఒప్పుకున్నావు. యెస్. తప్పు చేశాడుగా. తర్వాత ఒప్పుకున్నాడుగా. నువ్వేసావుగా నిన్న. వరస్ట్ ప్లేయర్‌గా ఏసావుగా. అంతా చేశావుగా. అయినా గాని టేస్టీ తేజ నేను తప్పు చేయలేదని అనలా. టేస్టీ తేజ చాలా లాజికల్‌గా మాట్లాడాడు. ఏమన్నాడు? టేస్టీ తేజ, యెస్ నేను తప్పు చేసి ఒప్పుకున్నా. యస్మి తప్పు చేసిందా లేదా? అంటే యస్మి గుడ్డు వేసిన సంగతి మీకు తెలుసు గదా! అంటే నా తర్వాత యస్మి కూడా గుడ్డు వేసిన సంగతి మీకు తెలుసు గదా! అంటే ఆమె కూడా రూల్‌కి అగెయిన్స్ట్‌గా ఎళ్ళింది గదా! అన్నట్టు తర్వాత తెలిసిందంటున్నాడాయన. అంటే ఇప్పుడు అక్కడ సెకండ్స్ నిడివిలో జరిగింది. ఇక్కడ టెస్ట్ ఇదే చేసేస్తాడు. కాసేపటికి మళ్ళా ఎళ్లి ఒక 1 మినిట్ తర్వాత ఏమెళ్లి యష్మి ఏసేస్తది. సో, టేస్టీ తేజ ఏసినప్పుడే గుడ్డేసినప్పుడే ఉండి, యష్మి ఏసినప్పుడు చూడలేదంట. తర్వాత తెలిసిందంటున్నాడు. అంటే ఆ టైంలో ఆయన అక్కడ లేడా? ఆ టైంలో ఆయనేమన్నా సుసుకెళ్ళాడా? బాత్రూమ్‌కెళ్ళాడా? అరే! ఏం మాటలు మార్చడం స్వామి. ఈ గేమ్‌ని ఓ అత్యద్భుతమైన గేమ్‌గా చిత్రీకరించడం బయట, వీళ్ళకేదైనా అగెయినెస్ట్‌గొస్తే "రే నువ్వు నిఖిల్‌నన్నావు, రే నువ్వు ప్రేరణనన్నావు" అని మాట్లాడటం. యెస్. నేను ఇలానే మాట్లాడతా. ఓకే. నాకు వ్యూస్ తక్కువొచ్చినా నేను ఇలానే మాట్లాడతా. రైట్. సో, తర్వాత తెలిసింది. ఆయన లేడా? ఆ! ఇక్కడ మళ్ళా అంటాడు. ఓకే. తర్వాత తెలిసింది. తర్వాత తెలిసినా అది తప్పా కాదా అంటే, దాని గురించి నేను మాట్లాడను అంటున్నాడు. ఎందుకు మాట్లాడవు? ఈయన గురించి మాట్లాడినప్పుడు ఆమె గురించి కూడా మాట్లాడాలి గదా! ఎందుకు మాట్లాడవు? అంటే ఆ తర్వాత భయమెందుకు? నీకెందుకు భయమెందుకు అన్నట్టంటే తర్వాత అవును. అసలు ఆమె తప్పు లేదు. నీదే తప్పు అంటాడు. అంటే ఇంకా ఆయనలోని మొత్తాన్ని లాగేసాడు టేస్టీ తేజ. టేస్టీ తేజ బ్రిలియంట్ గేమ్ ఆడాడు అనిపిస్తుంది నాకైతే ఇక్కడ. సో, టేస్టీ తేజ అబ్జర్వ్ చేసాడబ్బా! వీళ్ళ గ్రూప్ గేమ్‌ని బయట పెట్టడంలో నేను గూడా ముందుండాలి అని ఖతం లైన్‌లోకొచ్చేసాడు. కరెక్ట్ వేలో ఎళ్తున్నాడు అనిపించింది నాకైతే. సో, ఈవెన్ ఈ ఫార్ములాలో నబీలే వెనకబడ్డాడనుకుంటున్నా నేను. ఎందుకంటే అక్కడ జనాలందరూ గ్రూప్ గేమ్ అని కనిపిస్తున్నప్పుడు అంత క్లియర్‌గా దాన్ని మాట్లాడితేనే కదా హీరో అయ్యేది. పోనీ వాళ్ళు ఆడకుండా గ్రూప్ గేమ్ అంటే తప్పయినట్టు. క్లియర్‌గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇంక అంతకంటే ఏంది? అంటే నీదే తప్పు అనంగానే నీదే తప్పు అంటాడు నిఖిల్. ఆ తర్వాత మీరు గ్రూప్ గేమ్ లాగా ఆడుతున్నారు అనంగానే అందరూ వచ్చేస్తారు. పృథ్వీని నిలువరించడానికి అటుపక్క ప్రేరణ వస్తది. నబీల్ వస్తాడు. అవినాష్ కూడా వస్తాడు. సో, అటుపక్క మళ్ళా ఎస్‌బీ కూడా వచ్చి పృథ్వీని లాక్కెళ్ళటం చూపిస్తాడు. ఇక్కడ పృథ్వీ వచ్చి ముగ్గురన్నావు. ముగ్గురెవరు? అంటే నీ కోసం ముగ్గురు మాట్లాడుతున్నారు అన్నట్టు అంటారు. ముగ్గురెవరు? దమ్ము లేదా? దమ్ము లేదు. దమ్ము గురించి ఎందుకు మాట్లాడుతున్నావు బ్రదర్? దమ్ము గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? నేనన్నది నిన్నే అన్నట్టు అంటాడు టేస్టీ తేజ. అన్నాక నేను మాట్లాడినప్పుడు, ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే ఆ ముగ్గురు అంటాడు. అంటే నామినేషన్ పాయింట్ నాదైనప్పుడు మిగిలినోళ్ళు ఎందుకొస్తున్నారు ముగ్గురు? ఫేవరిటిజం కాదా అది? గ్రూపిజం కాదా? సో, నిజంగా టేస్టీ తేజ అరుపులరిపించాడు అంతే ఈ వాదనలో. టేస్టీ తేజనేదో బ్లఫ్ చేయడానికి నాకు సార్ గాని వీళ్ళ టీమ్ అంతా నువ్వు తప్పు చేశావు, నువ్వు గుడ్డు ముందేశావు అని యష్మిని ఎంత
యష్మిని ఎంత వెనకేసుకొచ్చినా అక్కడ బిగ్ బాస్ కోర్ట్ కాదండి. ప్రజా కోర్ట్ అని ఒకటుంటది. బిగ్ బాస్ కోర్ట్‌లో ఎవరైనా గెలవచ్చు ఆర్గ్యుమెంట్స్‌తో. ఈ బయట చూస్తున్న ప్రజా కోర్ట్ ఉంటుంది చూసావా? ఈ ప్రజా కోర్ట్‌లో గెలవాలా? తెలీదా? అరే! యష్మిని అనలేదేంది? ఒక టేస్టీ తేజానే అన్నాడేంది అనేది ఎంతమంది అనుకున్న మాట. ఆ మాత్రం తెలీదా? సో, అటువంటి పాయింట్స్‌లోనే జనాలు కనెక్ట్ అవుతారు. టేస్టీ తేజ పాయింట్ పట్టాడు. సూపర్‌గా మాట్లాడాడనిపించింది. ఓవరాల్‌గా టేస్టీ తేజ అండ్ గౌతమ్ ఇచ్చి పడేశారు. హెన్స్ గ్రూప్ గేమ్ ఫేవరిటిజం ఈస్ ప్రూవ్డ్ అంతే. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.